ముఖ్యమైన సమయంలోకి మనం వచ్చి ఉంటున్నాం. దయచేసి వాక్యాన్ని మనము జాగ్రత్తగా ఆలకించి వాక్యాన్ని మన హృదయంలో ఆహ్వానిస్తాం. మధ్యలో బ్రదర్ వంగూరి సురేష్ గారు ఉంటున్నారు, వారు విజయవాడ నుండి వచ్చి ఉంటున్నారు. దయచేసి వారిని వాక్య సందేశం అందించాల్సిన ప్రేమతో ఆహ్వానిస్తాం. చప్పట్లు కొట్టి వారిని ఆహ్వానిస్తున్నాం. ప్రభు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మనం చదువుకున్న 4వ కీర్తన మీ ఎదుట ఉంచుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. చదవబడిన వాక్య భాగాన్ని మీ ఎదుట తెరిచి ఉంచినట్లయితే మనం కొద్ది సమయం 4వ కీర్తన యొక్క సారాంశాన్ని ఈ రాత్రి వేళ మనం జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం మనం చేద్దాం. చాలామంది 3వ కీర్తన 4వ కీర్తన ఒకే సందర్భంలో దావీదు రాశాడు అని బైబిల్ పండితులు చాలామంది అంటూ ఉంటారు. మనం చదివితే కూడా 3వ కీర్తనలో ఉన్న టోన్ లేకపోతే థీమ్ 3వ కీర్తనలో ఉన్న విషయాలే ఒకేలాంటి అంశం 4వ కీర్తనలో కూడా మనకు కనపడుతుంది. ఈ రెండు కలిపి చదువుకుంటే ఇంకా బాగా అర్థమవుతుంది అని బైబిల్ పండితులు అంటారు. మనకి సమయం చాలదు కాబట్టి నేను 4వ కీర్తన మాట్లాడుకొని 3వ కీర్తన చూచాయిగా చివరిలో మనం ఆలోచించేద్దాం సమయాన్ని బట్టి. దావీదు రాసిన కీర్తన 3వ కీర్తన ప్రారంభంలో ఒక ఇంట్రడక్షన్ ఉంది. అబ్షాలోము తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన. చాలా విచిత్రమైన పరిస్థితి దావీదు జీవితంలో కలిగింది. దావీదు స్టోరీ మీ అందరికీ తెలుసు. చాలా బాధాకరమైన స్టోరీ ఏంటంటే అబ్షాలోము దావీదుకి తిరుగుబాటు చేయటం. దావీదు సింహాసనాన్ని కాజేయాలని ప్రయత్నించిన వాళ్ళు రకరకాల వ్యక్తులు ఉన్నారు. విచారకరం ఏంటంటే సొంత కొడుకు అబ్షాలోము ట్రై చేయటం. అది చాలా అంటే మనం పాత నిబంధనలు మనం చదువుతూ ఉంటే చాలా స్ట్రాటజీ, ఒక పథకం ప్రకారం ఒక వ్యూహం పన్ని అబ్షాలోము ప్రజలందరినీ తన వైపు ఆకట్టుకొని తన మీద వాళ్ళకి ఒక సాఫ్ట్ కార్నర్ వచ్చే వరకు వాళ్ళందరినీ గెలుచుకొని ఒకరోజు అనుకొని అతన్ని తోసేసి ఆ సింహాసనాన్ని ఆక్యుపై చేసుకున్నాడు. ఏమీ చేయలేని ఏమంటాము హెల్ప్లెస్ కండిషన్లో దావీదు తన అనుచరులు కొంతమంది కలిసి అడవుల్లోకి వెళ్ళి దాక్కోవాల్సి వచ్చింది. దావీదు పక్కనున్న కొంతమంది కోపం వచ్చి వీరులు ఏమన్నారంటే, నువ్వు అను మహారాజా, మేము వాళ్ళ సంగతి తేలుస్తాం, ఈ కుట్ర కారణమైన వాళ్ళందరినీ మేము చంపేస్తాం అన్నట్టు వాళ్ళు తిరుగుబాటు చేద్దాం, ఇది మనది అని అంటే, దేవుడు ఎలా చేశాడు, మనం దీని మీద గురించి మనం ఏమి రియాక్ట్ అవ్వద్దు. ఇఫ్ గాడ్ అలౌడ్ ఇట్, లెట్ ఇట్ బి. ప్రస్తుతానికి మనం సైలెంట్గా ఉండాలి అని ఒక ఊరవతల ఎక్కడో ఒక అరణ్య ప్రాంతాల్లో తలదాచుకున్నాడు. అటువంటి ఒక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఈ కీర్తన రాశాడు. తన సింహాసనం పోయినప్పుడు, లేకపోతే తనను చంపాలని కొంతమంది చూస్తున్నప్పుడు, తనకి గతి లేని పరిస్థితుల్లో ఒక చోటకి వెళ్ళి దాక్కున్నప్పుడు దానికి ఎట్లా రియాక్ట్ అవ్వాలి? నిజంగానే దావీదు తన చాకచక్యాన్ని ఉపయోగించి సైన్యాన్ని అంతటికీ ఆర్డర్స్ ఇచ్చి అబ్షాలోము అనేవాడిని చంపేసేయండి అని అంటే జరుగుద్ది.
కానీ అటువంటి పద్ధతులు తనేమి పాటించినట్టుగా మనకు కనపడదు. కాబట్టి 4వ కీర్తనలో దావీదు మనస్తత్వం మనకు ఒకటి కనపడుతుంది. వాట్ మేడ్ డేవిడ్ డిఫరెంట్? ఎందుకు దావీదు బైబిల్లో ప్రత్యేకమైన వాడు? దావీదు స్పెషాలిటీ ఏంటి? దావీదు మనస్తత్వం ఎటువంటి మనస్తత్వం? ఎందుకు దావీదు ఒక్కొక్క సందర్భంలో ఇలా ప్రవర్తించాడు? ఇవి మనకి బహుశా 4వ కీర్తనలో చాలా స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంటాయి. మీరు జాగ్రత్తగా చూడగలిగితే మొదటి వచనం దేవునితో మాట్లాడుతున్నాడు, నా నీతికి ఆధారమగు దేవా అని. తర్వాత 2వ వచనం కనుక మీరు చూస్తే నరులారా అని ఎవరితో మాట్లాడుతున్నాడు? నరులతో మాట్లాడుతున్నాడు. ఇంకొంచెం ముందుకు వెళ్ళి కనుక మీరు చూస్తే 6వ వచనంలో చూస్తే యెహోవా అని సంబోధించాడు. 8వ వచనం కూడా యెహోవా అని సంబోధించాడు. కాబట్టి కొంతమంది బైబిల్ పండితులు ఏమంటారంటే శాండ్విచ్ అంటే అర్థమవుద్దా మీకు? 2 బ్రెడ్ ముక్కల మధ్యలో కొంత స్టఫ్ పెడతాం కదా. దేవుడు మధ్యలో మనుషులు. ప్రార్థన ప్రారంభించాడు, మధ్యలో ఆ ప్రార్థన ఆపేసి మనుషులకి ఏదో చెప్పాలనుకున్నాడు. వాళ్ళు కొన్ని చెప్పాల్సిన కొన్ని మాటలు చెప్పాక మళ్ళీ దేవుడితో మళ్ళీ కొంచెం ఏదో మాట్లాడుతున్నాడు. సో మొదటి వచనం దేవుడితో మాట్లాడటం, 2వ వచనం మనుషులతో మాట్లాడటం, ఆఖరి 2 లేక 3 వచనాలు మళ్ళీ దేవుడితో మాట్లాడటం. ఏమంటున్నాడు చూద్దాం. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే. కలగజేశాడా? కలగచేయాలా? చేసిన వాడవు. గతంలో చాలాసార్లు చేశావు కాబట్టి ఆ ధైర్యంతోనే నేను మళ్ళీ అడుగుతున్నాను, ఇప్పుడు కూడా నువ్వు నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. సో దేని గురించి అడుగుతున్నాడో లేకపోతే దేని గురించి అడగబోతున్నాడో మనకి తెలీదు. ఒకే ఒక అంశాన్ని అయితే ప్రస్తావించాడు. గతంలో నాకు నువ్వు హెల్ప్ చేసావు, ఇరుకులో విశాలత కలగజేసిన వాడవు నువ్వు. మళ్ళీ ఇప్పుడు నాకు ప్రాబ్లం వచ్చింది, కరుణించి నాకు ఉత్తరమిమ్ము అని స్టార్ట్ చేశాడు. మరి ఏమైందో తెలియదు. వెంటనే ఆ ప్రార్థన బ్రేక్ పడింది. మేబీ కూసేపు ప్రార్థన పక్కన పెట్టి కొంతమందికి కొన్ని విషయాలు చెప్పాలని కోపం వచ్చిందేమో. లేదు, కొంతమంది ఏమంటారంటే కీర్తన కదా, పల్లవ ఒకలాగా చరణం ఒకలాగా విడగొట్టుకొని అట్లా స్టాంజాస్ వైజ్గా రాశాడేమో, ఒక స్టాంజా ఓన్లీ నరులను సంబోధిస్తూ రాశాడేమో, ఇట్లా ఆలోచించారు. ఏంటి సందర్భం అంటే 2వ వచనంలో చెప్తున్నాడు, నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చేది. ఎవరో కొంతమంది ఆయన పరువు తీసేయాలని చూస్తున్నారట, ఆయనను అప్రతిష్ట పాలు చేయాలని చూస్తున్నారట. ఎవరో కొంతమంది ఆయనను బదనాం చేయాలని చూస్తున్నారు, అన్పాపులర్ చేయాలని చూస్తున్నారు. వాళ్ళని అడ్రస్ చేస్తున్నాడు. మీరెందుకు నా గౌరవాన్ని అవమానంగా మార్చాలని చూస్తున్నారు? మరి మీ వైపు ఆ భాష మాట్లాడతారు లేదో, మమ్మల్ని ఎందుకు బ్యాడ్ చేస్తున్నారు, మా గురించి ఎందుకు చెడు చెప్తున్నారు, మమ్మల్ని ఎందుకు తప్పుడు పిక్చర్లు చూపిస్తున్నారు, మా మీద ఎందుకు నిందలు వేస్తున్నారు, మమ్మల్ని ఎందుకు మీరు వేరే వాళ్ళ దృష్టిలో మేము చెడ్డవాళ్ళమని వాళ్ళు అనుకునేలాగా మీరు కొన్ని స్టోరీస్ కల్పించి చెప్తున్నారు. ఏం చేస్తున్నారో తెలియదు. దావీదు గౌరవాన్ని వాళ్ళు అవమానంగా మార్చారట. దావీదుని రాజుగా చూడటం కొంతమందికి నచ్చట్లేదు. మనకు తెలుసు దావీదు స్టోరీ చాలా విషాదకరంగా ఉంటుంది. రాజు అయ్యాడన్న మాటే కానీ హ్యాపీగా ఉన్నాడా ఎప్పుడైనా అని డౌట్ వస్తూ ఉంటుంది జీవితం చూస్తూ ఉంటే. రాజు అవ్వక మునుపు గొర్రెలు కాసుకుంటా ఉంటే సమూయేలు వచ్చి
నేను నిన్ను ఇశ్రాయేలుకి రాజుగా అభిషేకించానని ఆయన తల మీద నూనె పోసి వెళ్ళిపోయాడు. ఆ వార్త అలా 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 వెళ్ళి సౌలు గారి చెవిలో పడింది. అది మొదలు ఇక ఈయన కష్టాలు ప్రారంభమైనాయి. ప్రాణం గుప్పిట్లో పెట్టుకొని ఏ పూట ఎక్కడ ఉంటాడో, ఎక్కడెక్కడ డబ్బుతాడో, ఏ చెట్లో ఉంటాడో, ఏ గుహలో ఉంటాడో, ప్రాణం గుప్పెట్లో పెట్టుకొని పరుగులు తీస్తా ఉంటాడు. ఇంకా అదే అతని లైఫ్. అది ఎప్పుడో చాలా సంవత్సరాల తర్వాత రాజు అవుతాడు. అప్పటి వరకు ప్రాణం కాపాడుకుంటాకి దాక్కుని తిరుగుతూనే ఉంటాడు. ఎంతకాలం నేను దాక్కోవాలని పాటలు పాడాడు ఆయన. ఏంటి నా లైఫ్, నేను ఇట్లా పారిపోతూ ఉంటామనే జీవితం అంతా. ఎంతకాలం నేను హైట్లో ఉండాలి, ఎంతకాలం నేను ఇలా కృంగిపోయి ఉండాలి, ఇక నాకు నా లైఫ్కి పర్పస్ లేదా? సౌలు దావీదును చంపటానికి కొంతమంది మనుషుల్ని పురమాయించాడు. కొంతమంది సైనికులు ఆ పని మీదే ఉన్నారు, మీరు వెళ్ళి ఆయన దొరికితే చంపేసేయండి. సౌలు సైనికులు వస్తున్నారని తెలిసినప్పుడల్లా దావీదు అక్కడి నుంచి మకాం మార్చి ఇంకో చోటకి వెళ్ళి దాక్కునేవాడు. వాళ్ళు మళ్ళీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని అక్కడికి వస్తే మళ్ళీ అక్కడి నుంచి పారిపోయేవాడు. మేబీ దావీదుకి ఎక్కడో ఒక చోట ఉక్రోషం వచ్చేసింది ఈ పాట రాసేటప్పుడు. మీరెందుకు నా మీద కోపం పెట్టుకుంటున్నారు, ఎందుకు నన్ను తరుగుతున్నారు, ఎందుకు నన్ను చంపాలని చూస్తున్నారు, ఎందుకు నన్ను అవమానపరచాలని చూస్తున్నారు? అసలు రాజు అవ్వాలన్న కోరిక నా మనసులో ఎప్పుడూ లేదు. నేను గొర్రెలు కాసుకుంటా ఏదో అలా అవుతారా, అవ్వచ్చా, అవకాశం ఉందా లేదో కూడా తెలియని వయసు నాది. ఇట్ ఈస్ గాడ్. దేవుడు గబుక్కున ఒక ప్రవక్తను పంపించేసి నువ్వు రాజువి అని చెప్పాడు. నేను రాజునవ్వాలని అనుకుంటే మీరు కోప్పడితే పోను అనుకోవచ్చు, నువ్వెవడోరా మధ్యలో రాజు అవ్వటానికి, నేను ఆల్రెడీ ఒక రాజును ఉన్నాను కానీ సౌలు గారు అనొచ్చు. కానీ దేవుడే నన్ను రాజుగా ఉండమని పిలిస్తే నో అంటాకి నాకు హక్కు లేదు, మీకు హక్కు లేదు. మీరు నా మీద పగ తీర్చుకోవట్లేదు, నన్ను తరుముతా నా వెనకాల పడి నన్ను చంపడానికి. మీకు తెలియకుండా మీరేం చేస్తున్నారంటే నన్ను రాజుగా నిర్ణయించిన దేవుడితో మీరు పెట్టుకుంటున్నారు, అడ్డగిస్తున్నారు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? దేవుడి ప్రణాళికకు మీరు అడ్డుపడుతున్నారు. దావీదుని నేను రాజుగా చేయాలని దేవుడు నిర్ణయించుకున్నప్పుడు నువ్వెవడోరా మధ్యలో వచ్చావని దావీదుని చంపడానికి వాళ్ళు వస్తూ ఉంటే దావీదు ఏమంటున్నాడంటే మీరు నాతో పెట్టుకోవట్లేదు, మీరు దేవునితో పెట్టుకుంటున్నారు. దిస్ ఈజ్ నాట్ మై ఐడియా, ఇట్ ఈస్ గాడ్ హూ వాంటెడ్ మీ టు బికమ్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇంకా విచారం ఏంటంటే సౌలు ఎవరు? ఇశ్రాయేలీడేగా, ఏర్పరచబడిన ప్రజల్లో ఇశ్రాయేలు గోత్రాల్లోంచి వచ్చిన వాడేగా. ఒక ఇశ్రాయేలీడు ఇంకో ఇశ్రాయేలీడిని చంపడానికి రెడీ అయ్యాడు అనమాట. ఈయన్ని దేవుడు ఆయన్ని రాజుగా నిర్ణయించాడు. సరే మీరు సెలెక్ట్ చేసుకున్నారు కదా, సౌల్ని పెట్టుకోండి అన్నాడు. తర్వాత ఇతని పద్ధతి బాగలేదు, నాకు వద్దు, నేను దావీదు నిర్ణయించుకుంటున్నాను అన్నప్పుడు సౌలు ఏమనాలి? ప్రభువా, నువ్వు ఇచ్చిన అవకాశం నేను చెడగొట్టుకున్నానా, పాడు చేసుకున్నానా? నువ్వు మళ్ళీ దావీదని ఎందుకంటున్నావు? నేను సరి చేసుకుంటాను, నేను లోబడతాను, గివ్ మీ అన్ అనదర్ ఛాన్స్ అని సౌలు ఎక్కడ అడగకపోగా దావీదుని చంపాలని చూస్తున్నాడు. సో దావీదు ఇండైరెక్ట్గా ఈ సైనికులతో అంటున్నాడో మరి ఎవరితో అంటున్నాడు, నరులారా అని మాట్లాడుతూ వాళ్ళతో ఏమంటున్నాడంటే, బాబు ఇన్ఫ్యాక్ట్ మీరు నాతో పెట్టుకోవట్లేదు, గాడ్స్ ప్లాన్తో పెట్టుకుంటున్నారు. దేవుడు ఏదో పని చేస్తున్నాడు, ఆ పనిలో భాగంగా నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు, మీరేమొచ్చి నన్ను చంపాలని చూస్తున్నారు. మీరు చెప్పండి, సింపుల్ లాజిక్ చెప్పండి. దేవుడు దావీదుని రాజు చేయాలని అనుకుంటే జరుగుద్దా, జరగదా? ఒకవేళ సౌలు మధ్యలో దావీదుని చంపేస్తే
అమ్మ సౌలు అదేంట్రా అలా చంపేశావు, నేను ఆయన కింగ్ చేద్దాం అనుకున్నాను, నువ్వు చంపేసావేంట్రా అంటాడు దేవుడు. నేను మళ్ళీ అడుగుతున్నాను, ఒకవేళ సౌలు దావీదుని చంపేస్తే? కుదరదు, చంపడా కుదరదు. అది అంటుంది. ఆయన ఏర్పరచుకున్నాడు, అది జరిగి తీరాలి. కాబట్టి మీరు ఎందుకు నా వెనకాల పడుతున్నారు? నేనేం చేయను బాబు, అసలు నాకు ఆలోచనే లేదు. కానీ దేవుడి ప్రణాళిక, అది దేవుడి చిత్తం అయినప్పుడు అది జరిగి తీరుతుంది. ఇప్పుడు ఏమన్నాడు చూడండి, ఎంతకాలం నా గౌరవమును అవమానముగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరు. ఒకటి అబద్ధం. ఏంటి అబద్ధం అంటే, మీరు గెలుస్తారని అనుకోవటం అబద్ధం. రెండు, నన్ను కిందకి లాగాలని, ఏదో చెయ్యాలని నా చుట్టూ కుట్ర పన్ని రకరకాల పథకాలు మీరు వేసేవన్నీ కూడా వ్యర్థం. మీరు ఎంతకాలం టైం వేస్ట్ చేసుకుంటారు, ఎంతకాలం ఒక జరగని పని కోసం మీరు పరుగులు తీస్తూ ఉంటారు, నన్ను పరుగులు తీస్తూ ఉంటారు. ఇది జరగదు. మీరేదో సాధిస్తానని మీరు అనుకుంటున్నారు, మీరు సాధించటం జరగదు. మీరు ఎంతకాలం ప్రయత్నించినా ఈ స్ట్రగుల్, నేను పరిగెత్తానే ఉంటాను, మీరు వస్తూనే ఉంటారు, ఇది అవ్వదు. ఎందుకంటే ఇది దేవుడి చిత్తం. మేబీ ఆ ప్రజలను కూర్చొని ఆలోచించుకోమంటున్నాడు, మీరు కొంచెం కూల్గా ఆలోచించండి బాబు, ఇది దేవుడి ప్రణాళిక. మీరు అనవసరంగా నా మీద గ్రడ్జ్ పెంచుకుంటున్నారు, నా మీద కోపం పెట్టుకుంటున్నారు. అసలు నేను మీకే ద్రోహం చేయలేదు. సౌలు గారిని కిందకి లాగాలి, సౌలు గారి సింహాసనాన్ని నేను కబ్జా చేయాలని నేను కుట్రలేమి పన్నలేదు. అసలు నాకు ఆలోచనే లేదు. దేవుడు నన్ను రాజుగా చేస్తానన్నప్పుడు మీరు దాన్ని ఎందుకు అర్థం చేసుకోరు అని మాట్లాడుతున్నాడు. నాకు బాగా నచ్చిన మాట 3వ వచనం, యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకొనుడి. ఏం చెప్తున్నాడు? మామూలు మాటలో చెప్పండి, ఏం చెప్తున్నాడు? దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. అది కొంచెం పొయిటిక్గా చెప్తున్నాడు. ఆయన భక్తులు ఎవరు ఆయన భక్తులు? ఈయనే. దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. మీరు ఎంతకాలం వ్యర్థమైన ప్రయత్నాలు చేసినా ఉపయోగం లేదు. హీ చోజ్ మీ. ఆయన నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన ప్రణాళికలో నేనున్నాను, ఆయన నన్ను పిలిచాడు. దావీదు, యు ఆర్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ కింగ్ అని అన్నాడు. కాబట్టే ఇదంతా. యెహోవా తన భక్తులను తన కొరకు ఏర్పరచుకున్నాడని తెలుసుకోండి. నేను యెహోవాకు మొరపెట్టగా, ఇప్పుడు చెప్పండి, సౌలు ఒకవేళ ప్రార్థన చేస్తే, సౌలు ఒకవేళ ప్రార్థన చేస్తే దేవుడు సౌలు ప్రార్థన వింటాడా, దావీదు ప్రార్థన వింటాడా? ఎందుకని? అది ఆయన మాట్లాడుతుంది. యెహోవా తన భక్తులను ఏర్పరచుకున్నాడని తెలుసుకోండి, నేను మొరపెట్టగా యెహోవా ఆలకిస్తాడు. ఎందుకంటే నన్ను ఏర్పరచుకున్నాడు. నా ప్రార్థనే నెగ్గుద్ది. ఇప్పుడు మీరేమో నా వెనకాల పడుతున్నారు, నేనేం మిమ్మల్ని తప్పించుకుంటున్నాను. మీరు ఇశ్రాయేలీలే, నేను ఇశ్రాయేలీనే. మీరు రాజుగారి తాలూకా, నేను కూడా రాజుగారి తాలూకాని, రేపో మాపో. ఎవరు రైట్ ఇందులో? ఎవరు రైట్? ఒక గృహాన్ని సందర్శించడానికి నేను వెళ్ళాను. ఒక ఫ్యామిలీ ప్రాబ్లం వచ్చినప్పుడు, భార్యాభర్తలు ఇద్దరు విశ్వాసులే, భక్తిపరులే. గొడవలు మాటలు పెరిగి చిలికి గాలువానే ఇక విడాకులు తీసుకునే దాకా వచ్చేసింది. అబ్బాయి ఏమంటున్నాడంటే, వదిలేస్తా అన్న, ఈ అమ్మాయితో నాకు కష్టం అన్న, విడాకులు ఇచ్చేస్తా అన్న అంటున్నాడు. అమ్మాయి ఏమో ఎక్కడిచ్చేస్తాడు విడాకులు, ఏంటి కుటుంబం విడిపోవటం ఏంటి, ఇన్ని సంవత్సరాలు మంచిగా జీవించి ఇప్పుడు విడిపోవటం ఏంటి? ఆ అమ్మాయి భయం. ఆ అబ్బాయి ఏమో విసిగిపోయి ఎలాగే నేను వదిలి చేసుకుంటానంటున్నాడు. సరే బాబు కొంచెం కాఫీ ఇస్తావా అన్నాను. ఇస్తా అన్నాను. గబా వంటగదిలోకి వెళ్ళి కాఫీ పెట్టాక వెళ్ళాడు. కాఫీ పెడతాక ఆయన పక్క వెళ్ళినప్పుడు ఏమని అడిగాను, ఏంటమ్మా గోల అన్నాను. ఏంటో అన్నావు, ఇచ్చేది ఇవ్వటమే, విడాకులు ఇచ్చి తీరాల్సిందే అంటున్నాడు.
ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుని మరీ ఇస్తానంటున్నాడు అంటుంది. ఏమంట? నాకు నవ్వు వచ్చింది. అయితే అన్న ఏమంటుంది, ఒకవేళ ఆయన ప్రార్థన దేవుడు వింటాడేమో, ఇచ్చేస్తాడేమో. నేను అప్పుడు ఒక మాట చెప్పాను, పెళ్లి టైంలో ఏమని చదువుకుంటాం బైబిల్లో మనం, దేవుడు జతపరిచినబడిన వారిని. ఏ మనుషుడు ఇప్పుడు ఒకడు వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభా మా ఇద్దరిని విడగొట్టే అంటే దేవుడు ఏమంటాడు? అసలు ఎవడో విడకూడదని రూల్ పెట్టిందే నేను, మళ్ళీ నువ్వు వచ్చి నన్ను అడుగుతావు ఏంటరా? మీరు చెప్పండి, ఈ కుటుంబంలో ఒక ఆయన విడాకులు ఇప్పించి ప్రభా అని ప్రార్థన చేస్తున్నాడు, ఒక ఆయన విడాకులు వద్దు ప్రభా అని ప్రార్థన చేస్తుంది. ఎవరు? సౌలు ప్రార్థన వింటాడా, నా ప్రార్థన వింటాడా? సౌలు ప్రయత్నాలు గెలుస్తాయా, నా ప్రయత్నాలు గెలుస్తాయా? అది చెప్తున్నాడు. యెహోవా తన భక్తులను తన కొరకు ఏర్పరచుకున్నాడని తెలుసుకొనుడి. నేను ప్రార్థన చేయనప్పుడు నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. మామూలు మాటలో చెప్పాలంటే అర్థమేంటి తెలుసా? బాబు, నా ప్రేయరే, చెప్పండి, నా ప్రేయరే దేవుడు వింటాడు, మీ ప్రేయర్ వినడు. ఎందుకంటే నన్ను ఏర్పరచుకున్నాడు, మిమ్మల్ని ఏర్పరచుకోవాలా. మీరిప్పుడు దేవుడు ఏర్పాటు చేసిన ఒక పనిని చెడగొడటానికి మీరు రెడీ అయ్యారు. కాబట్టి దేవుడే నాకు అనుకూలంగా నా పక్షాన పనిచేస్తాడు, ఎందుకంటే మీరు చేసేది రాంగ్. దేవుడి ప్రణాళికకు వ్యతిరేకంగా మీరు పనిచేస్తున్నారు, దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి నా ప్రేరణ నెరవేరింది. ధైర్యంగా చెప్పేశాడు, నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన అంగీకరిస్తాడు. ఇది కొంచెం సెటైర్ అనమాట. సెటైర్ అంటే మీకు అర్థమవుద్దా? కొంచెం వ్యంగ్యంగా వాళ్ళని కొంచెం ఎగతాళి చేస్తున్నట్టుగా అంటున్నాడు. ఏమంటున్నాడు? భయము నొంది పాపం చేయకుడి, మీరు పడకల మీద ఉండగా. అంటే ఏంటి మరి? మీ ప్రాంతాలు అట్లా మాట్లాడతారు లేదో, బాబు కొంచెం ఇంటికి వెళ్ళాక కొంచెం రెస్ట్ తీసుకో, మంచం మీద పడుకొని కొంచెం కూల్గా ఆలోచించు. ఏమైనా ఆలోచించాలి? అసలు మనం చేసేది కరెక్టేనా? ఆ దావీదు సంగతి ఏంటి, మన పరిస్థితి ఏంటి? మీరు ఆలోచించుకోండి. దావీదు విషయంలో మనం చేసేది రైటా రాంగా మీరు ఆలోచించుకోండి. ఈ జరిగిన వాటన్నిటిలో దావీదు తప్పు ఉందా, రైట్ ఉందా, న్యాయాలు ఆలోచించుకోండి. మీరు భయం నొందండి. మీరు ఇంటికి వెళ్ళి పడక మీద, అంటే మంచం మీద పడుకొని కొంచెం అలా రిలాక్స్ అయ్యి, అసలు ఏం జరుగుతుందిరా, ఏం చేస్తున్నాం మనం, అసలు మనం దేవుడి ప్రణాళిక ఎదురుగా వ్యతిరేకంగా పనిచేస్తున్నామా అని కనుక మీరు ఆలోచిస్తే, అది ఒకవేళ నిజమే అని మీకు అర్థమైతే మీకేం కలగాలి? భయం కలగాలి. మనం దావీదుతో పెట్టుకోవట్లేదురా, మనం ఏం చేస్తున్నాం? దావీదుని ఏర్పాటు చేసుకున్న దేవుడితో పెట్టుకుంటున్నాం. దావీదుని కిందకి లాగాలని నువ్వు ట్రై చేస్తున్నావంటే దేవుడి పనిని చెడగొట్టాలని నువ్వు చూస్తున్నావు. అంటే తెలియకుండా, దేవుడా నువ్వు దావీదుని రాజు చేయటం మాకు ఇష్టం లేదు అని దేవుడితో చెప్తున్నావు. దేవుడు ఏమంటాడు? మీరెవర్రా అలా అంటాకి, నిర్ణయించేది నేను కదా అని దేవుడు అంటాడు. లేదు, ఎలా రాజు అవుతాడో మేము చూస్తామంటారు వీళ్ళు. ఎవరితో గొడవ పడుతున్నారు వీళ్ళు? తెలియకుండా దేవుడితో గొడవ పడుతున్నారు. కాబట్టి మీరు పాపం చేస్తున్నారు తెలియకుండా. ఏమన్నాడు? భయం నొందుడి, పాపం చేయకుడి, పడకల మీద కూర్చొని మీ హృదయముల్లో ధ్యానము చేసుకొని ఊరకుండుడి. కూర్చొని ఆలోచించండి. బాగా ఆలోచించి ధ్యానం చేశాక మీరు చేసేది తప్పని మీకు అర్థమైతే మీరు సైలెంట్ అయిపోండి. తనను చంపడానికి వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టి క్లాస్ తీస్తున్నాడో ఏమో, మరి ఏం చేస్తున్నాడో తెలియదు. ఎప్పుడు జరిగిందో ఈ సందర్భం. ఒకవైపు దేవా నువ్వు నా ప్రార్థన వినంటున్నాడు, ఒకవైపు ప్రార్థన ఆపేసి ఈ వచ్చిన వాళ్ళతో కూర్చొని మాట్లాడుతున్నాడేమో. బాబు మీరు నా మీద అనవసరమైన పెట్టుకోవద్దు, అవమానంగా మార్చే ప్రయత్నం మీరు చేస్తుంటే మీరు దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. మీరు నన్ను చెడగొట్టట్లేదు, దేవుని ప్రణాళికను చెడగొడుతున్నారు. బీ కేర్ఫుల్.
అని వార్నింగ్ ఇచ్చాడట. ఇంకొక హెచ్చరిక ఇచ్చాడు. ఒకవేళ మీరు చేసే తప్పని మీకు అర్థమైతే ఏం చేయాలి? నీతియుక్తమైన బలు అర్పించుచు యెహోవాకు నమ్ముకోండి. ఇశ్రాయేల్ ప్రజలు కదా, వాళ్ళ పరిభాషలో మాట్లాడుతున్నాడు. మీరు చేసింది తప్పు అని మీకు అనిపిస్తే పొద్దున్నే లేచి మీరు ఎక్కడికి వెళ్ళాలి? దేవాలయానికి వెళ్ళి ఆ బలు అర్పించి క్షమించమని దేవుడిని అడగండి. మీరు దావీదు మీద టార్గెట్ చేస్తున్నారు, కానీ నిజానికి మీరు దేవుడికి వ్యతిరేకంగా పనులు చేస్తున్నారు. తిరిగి అది పాపం అని గుర్తుపెట్టుకోండి. సో వాళ్ళకి చెప్పాల్సిన విషయాలు వాళ్ళు చెప్పేశాడు. ఏమని చెప్పాడంటే, అల్టిమేట్గా ఫైనల్గా దేవుడు నా ప్రార్థనే వింటాడు, మీ ప్రయత్నాలు నిష్ప్రయోజనం, టైం వేస్ట్ చేసుకోవద్దని చెప్పేశాడు. ఇప్పుడు మళ్ళీ దేవునితో మాట్లాడుతున్నాడు. మాకు మేలు చూపువాడెవడు అని పలుకువారు అనేకులు. చాలామంది మనుషులు ఉంటారట, మాకెవరు మేలు చేస్తారు అని అడుగుతూ ఉంటారట. దేవుణ్ణి అడుగుతారో లేకపోతే మనుషుల్ని అడుగుతారో. మనుషులకు ఏం కావాలంటే సౌకర్యాలు కావాలి, అనుకున్నవి జరగాలి, వాళ్ళ అవసరాలు తీరితే చాలు. వాళ్ళు మాకెవరు హెల్ప్ చేస్తారు అని చూస్తారట వాళ్ళు. కానీ దావీదు అందరిలాంటి వాడు కాదు. దావీదు ఏమంటున్నాడంటే, యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయి. మనుషులు రెండు రకాలుగా ఉంటారట. మా అవసరాలు ఎవరు తీరుస్తారు, మాకు మేలు ఎవరు చేస్తారు, మా సమస్యలు ఎవరు పరిష్కరిస్తారని ఎదురు చూసే మనుషులు కొంతమంది ఉంటారు. అసలు ఆ సమస్యలతో సంబంధం లేకుండా నీ సన్నిధి కాంతి నా మీద పడితే చాలు అనేవాళ్ళు కొంతమంది ఉంటారట. ఈ రెండో కేటగిరీలోకి దావీదు వస్తాడట. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయి. మా అవసరాలు తీరాలని దావీదు అడగట్లేదు, మా సమస్యలు పరిష్కారం అయిపోవాలని దావీదు అడగట్లేదు. ఎవరు హెల్ప్ చేస్తారు, ఎవరు మేలు చేస్తారు, ఎవరు మాకు జవాబిస్తారు అది ఎత్తుకోవట్లేదు దావీదు. దావీదుకి ఏం కావాలంటే దేవుడితో ఒక అవినాభావ సంబంధం కావాలి, ఒక డీప్ ఇంటిమేట్ ఫెలోషిప్ కావాలి. నీ సన్నిధి కాంతి నా మీద పడాలి. ఐ రియల్లీ వాంట్ టు ఎంజాయ్ యువర్ ప్రజెన్స్. దేవుడి సన్నిధిని అతను అనుభవించాలని కోరుతున్నాడు. చాలా కీర్తనలు ఈ మాట చెప్పాడు, మనందరికీ తెలుసు, ఫెమిలియర్ వన్. ఒక్క దినము నీ ఆలయంలో, నీ ఆవరణంలో, నీ ప్రజెన్స్లో గడపటం 1000 దినాల కంటే శ్రేష్టం. దేవుడి సన్నిధిలో గడపటం గురించి దావీదు ఆలోచిస్తున్నాడు, సమస్యలట పరిష్కారం అవుతాయని ప్రజలు ఆలోచిస్తారు. డిఫరెన్స్ ఉంది. ఈయన యాక్చువల్గా ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. తరుముకుంటా వస్తూ ఉంటే ఎక్కడెక్కడో దాక్కుంటా మాట్లాడుతున్నాడు. ఈయన అడగాలి, నన్ను కాపాడు, నా ప్రాణం బ్రతికించు అని. ఈయనేమంటున్నాడు, సమస్యలు ఉంటాయి, నాకు నీ సన్నిధి కావాలి, నీ ముఖకాంతి నా మీద ప్రకాశించాలి, దేవుడితో సహవాసం చేసే ఒక అనుభవం నాకు, అది కావాలి నాకు. హృదయానుసారుడని దేవుడు ఊరికినే పిలవలేదు ఆయన్ని. మరణాపాయ స్థితిలో ఉండే కూడా దేవుడితో ఫెలోషిప్ గురించి ఆలోచిస్తున్నాడంటే ఏమనాలి ఆయన్ని? నీ సన్నిధి కాంతి మా ముఖాల మీద ప్రకాశింపనివ్వని అడుగుతున్నాడు. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే. ప్రతి వాళ్ళకి ఒక మంచి సీజన్ ఉంటుంది. మన ప్రాంతాల్లో పంట ఇంటికి వచ్చే టైం ఉంటుంది. జనవరి, ఫిబ్రవరిలో, లేకపోతే పంట అంతా పండాక బస్తాలన్నీ ఇంటికి వచ్చాక
ఈ సంవత్సరం బాగా పండినీరా అనగానే ఇక వాడు సెలబ్రేషన్ మోడ్లోకి వెళ్తాడు. అన్నీ వచ్చేసాయి, ఇక మనకి ఏ కొదువ లేదు. ఒక 2-3 సంవత్సరాలు మనం కూర్చొని తినచ్చు. అట్లా ఇశ్రాయేల్ ప్రజలకు కూడా కొన్ని సీజన్స్ ఉంటాయి. ద్రాక్ష తోటలు బాగా పండటం, బోళ్ళంత పంట రావటం, ఈల్డింగ్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమంటున్నాడు, వారి ధాన్యాలు ద్రాక్షరసాలు విస్తరించిన నాటి సంతోషం. వాళ్ళకు కూడా బాగా బ్లెస్సింగ్స్, వాళ్ళ వ్యాపారాలు లేకపోతే వాళ్ళ పంటలు వాళ్ళ తోటలు బాగా ఫలిస్తే వచ్చే రాబడి అది బాగా విస్తరించిందట. అందుకని వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారట. వాళ్ళేమో దేవుడు మాకేం చేస్తాడని చూస్తూ ఉంటారు. ఆర్థికంగా బాగా వాళ్ళు విస్తరించినప్పుడు వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. ఈయనేమో దేవుడు నాకేమిస్తాడనేది చూడట. దేవుడి సన్నిధి కాంతి నా మీద పడితే చాలు అనుకుంటాడట. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, వారి ధాన్య ద్రాక్ష రసాలు విస్తరించిన నాటి ఆ అంటే వాళ్ళు సంపాదించుకున్నప్పుడు వాళ్ళు కలిగే సంతోషం కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించింది. వాళ్ళకి ఆస్తి పెరిగితే వచ్చే సంతోషం కంటే మించిన సంతోషం నాకేమీ లేకుండా వస్తుంది. వాళ్ళకి సంతోషం కలగాలంటే వాళ్ళ ధాన్యాలు వాళ్ళ తోటలు విస్తరించాలి. అంతకంటే మించిన సంతోషం నా హృదయంలో పుట్టించావు. ఈ సంతోషం ఎవరివ్వాలి? దేవుడు ఇవ్వాలి. అది లోపల నుంచి వస్తుందట. అది భౌతికమైన ఆస్తులు అంతస్తులు ఉంటాయా లేవా అనే దాంతో సంబంధం లేదు. ఆ ధాన్యాలు ఆ ద్రాక్షరసాలు ఆ తోటలు ఆ పొలాలు లేకపోయినా సరే వాళ్ళకంటే ఎక్కువ సంతోషాన్ని దావీదు భక్తుడు అనుభవిస్తున్నాడు. ఎందుకంటే అది ఆయనతో గడిపే సమయాన్ని బట్టి, ఆ సన్నిధి కాంతిని బట్టి, ఆ సహవాసాన్ని బట్టి లోపల పుట్టుకొస్తుంది. నిజమైన ఆనందం దేవుడు లోపల నుంచి ఇస్తాడు. అది భౌతికమైన వస్తు వాహనాలతో సంబంధం లేదు. ఉన్నా లేకపోయినా విశ్వాసి సంతోషంగానే ఉంటాడు. ఫలానావి నాకు లేవు కాబట్టి ఏం బాగుంది జీవితం అని సామాన్య ప్రజలు కృంగిపోతారు. అవి ఉన్నా లేకపోయినా అంతకంటే మించిన సంతోషం ఒకటి దేవుడు నా హృదయంలో పుట్టించాడు. ఇది దావీదు అనుభవం. అప్పుడు అంటున్నాడు చూడండి, యెహోవా నెమ్మదితో పండుకొని. ఒకవైపు వాళ్ళు చంపడానికి వస్తున్నారని చెప్తే ఈయన ఏమంటున్నాడు, నెమ్మదిగా పడుకుంటాను. మా విజయవాడ వైపు మాట మాట్లాడతారు, నీకు నిద్ర ఎట్ట పడుతుందిరా అని. నీకు నిద్ర ఎట్ట పట్టుద్దిరా? చుట్టూ సైనికులు బాణాలు పట్టుకొని ఆయుధాలు పట్టుకొని ఏ క్షణాన్ని తలుపు తీస్తాడా, వదిలేద్దాం చంపేద్దాం చూస్తూ ఉంటే ఈయన నెమ్మదితో పండుకుంటాడు. చార్లెస్ స్పర్జన్ అని ఆయన అనుకుంటా, ఆయన దీనికి ఏం పేరు పెట్టాడంటే హోలీ బ్రేవరీ అన్నాడట. పరిశుద్ధమైన ధైర్యం దేవుడిస్తే వస్తుంది. అది మన ఊరినే మేకపోతే గంభీరంలాగా బాగానే ఉన్నానంటే కుదరదు. దేవుడు ఇవ్వాలి. ఎంత ధైర్యంగా ఉన్నాడంటే చుట్టూ సైనికులు మోహరించి ఉంటే ఈయన నెమ్మదితో నిద్రపోతాడట. నేను ఒంటరిగా ఉండినను నీవు నన్ను సురక్షితముగా. మీరు చెప్పండి, వాళ్ళు చంపటానికి వస్తున్నారు అన్నప్పుడు కూడా నువ్వు ధైర్యంగా ఎట్లా ఉంటావు? వాళ్ళు ఒక గుంపుగా వచ్చి చంపడానికి వస్తూ ఉంటే నేను ఒంటరిగా ఉన్నా సరే నేను ధైర్యంగా ఉంటాను ఎట్లా అంటావు? నువ్వు ఎట్లా అంటావు? దావీదుకి ఒక రహస్యం తెలుసట. ఏంటా రహస్యం అంటే, ఇందా మనం చదువుకున్నాం కదా, యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడు. దావీదుని ఎవరు ఏర్పరచుకున్నారు? దేవుడు ఏర్పరచుకున్నాడు.
దావీదుని రాజుగా చూడాలని దేవుడు అనుకున్నప్పుడు జరుగుద్దా జరగదా? ఆ ముందు రోజే ఏదైనా రోగం చచ్చిపోతాడా? జరగదు. దేవుడు సంకల్పించింది దావీదు జీవితంలో నెరవేరే వరకు, దావీదు పట్ల దేవునికి ఉన్న ఉద్దేశాలు, ఆయన చిత్తాలు పూర్తిగా నెరవేరే వరకు దావీదు మరణపు అంచులకి వెళతాడు, కానీ మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు. ఎందుకంటే బాబు నీ పట్ల నా ఉద్దేశాలు ఇంకా నెరవేరలేదు, ఎక్కడికి వెళ్తావు? వెళ్ళటానికి లేదు. దావీదు అంటున్నాడు, బాబు నా విషయంలో దేవుడు చెప్పినవి, దేవుడు ఉద్దేశించినవి, ఆయన చిత్తం ఇంకా పూర్తిగా నెరవేరలేదు. అది నెరవేరే వరకు నాకేమీ అవ్వదు. యెహోవా తన భక్తులను తన కొరకు ఏర్పరచుకున్నాడని తెలుసుకోండి. ఆ చిత్తం నెరవేరే వరకు మీ జీవితంలో ఏమీ జరగదు. మేబీ మీ అందరి వ్యక్తిగత జీవితాలు నాకు తెలియదు, కానీ ఏదో టైంలో మీరు మరణ పంచుల దాకా వెళ్ళొచ్చి ఉంటారు. అయిపోయింది లైఫ్ అనుకుని ఉంటారు, కానీ ఆయన ఏమంటాడంటే అవ్వలేదు, మళ్ళీ నా దగ్గర కొంత పని ఉంది, అది అయ్యే వరకు నీకు అట్లా వెళ్ళి వస్తూ ఉంటే, ఎడ్జ్ దాకా వెళ్ళి వస్తూ ఉంది. నేను ఇప్పటికి 2 సార్లు 3 సార్లు ఎడ్జ్ దాకా వెళ్ళి వచ్చాను. బట్ స్టిల్ ఇంకా బ్రతికే ఉన్నాం. ఎందుకంటే ఇంకేవో నెరవేరాల్సింది, ఇంకేదో దేవుడి దగ్గర ఉంది ప్లాన్. నీ పట్ల దేవుని ఉద్దేశం ఏదైతే ఉందో అది పూర్తిగా నెరవేరే వరకు నిన్ను ఏమీ ఆ దేవుడు అవ్వనివ్వడు. అది ఊరికి అటు ఇటు ఊగుతూ ఉంటుంది అంతే. దావీదు ధైర్యం అది. ఎంత ధైర్యం అంటే, ఏంటి చంపడానికి వచ్చారా మీరు? మరి మనం రాజుగా ఇంకా అవ్వలేదుగా, కాబట్టి టైం ఉంది అబ్బాయి, మీరు నన్ను చంపడానికి ఇప్పట్లో అవ్వదు. 4వ కీర్తనలో కొంచెం సాఫ్ట్గా చెప్పాడు, 3వ కీర్తనలో ఇంకా కొంచెం గట్టిగా చెప్పాడు. ఒకసారి చూస్తారా? 3వ కీర్తన 5వ వచనం, యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి. యెహోవా మీద నాకు ఎంత ధైర్యం అంటే, నేను పడుకుంటాను, నిద్రపోతాను, మళ్ళీ లేచి అమ్మయ్య తెల్లారింది అనుకుంటాను. ఇక నాకు వరీస్ ఏం లేవు, హ్యాపీగా ఉంటాను, నాకు ఏ చింత పెట్టుకోను నేను. ఎందుకు? యెహోవా నాకు ఆధారం. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. ఏంటా ధైర్యం? 10,000 మంది కాదు, 10 మంది వస్తే బతుకుతాడా? మన బయట రౌడీ గొడవలు ఇట్లాంటివి చూస్తూ ఉంటాం. 10 మంది చుట్టూ మూగితే ఏమైపోతాడు వాడు? తలా ఒక దెబ్బేస్తే ఏమైపోతాడు? 10 మంది కత్తులు వేసుకొని వచ్చి గొడ్డళ్ళు వేసుకుని వస్తే చచ్చిపోతారు, బతకలు తప్పించుకోలేరు. చుట్టూ మూగేసి మోహరించటం. సైన్యం గుండ్రంగా మోహరించేసి 10,000 మంది సైనికులు ఈయన ఒక పాకలోనో ఒక ఇంట్లోనో ఎక్కడో దాక్కుంటే చుట్టూ రౌండప్ చేసేస్తే ఈయన పొద్దున్నే లేచి ఇలా చూసి, ఏంటి వచ్చారా? ఓకే, బట్ నాకేం అవ్వదు అబ్బాయి అని అంటాడు. ఏంటి అదేంటి లెక్క అంటే, దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, అది నెరవేరే వరకు మీరు నన్నేమీ చేయలేరు. నేను నెమ్మదితో పండుకొని నిద్రపోయి లేస్తాను. ఐ డోంట్ వరీ, నా భయం ఉండదు. ఎందుకంటే దేవుడు నా జీవితంలో ఏవైతే చేయాలని అనుకున్నాడో అవి జరిగే వరకు నా లైఫ్ ఎవరి చేతిలోకి వెళ్ళదు. దేవుడు అసంపూర్ణంగా ఏ వ్యక్తి జీవితాన్ని ముగించడు. పరిస్థితి చేయి దాటిపోయిందనే మాట దేవుడు డిక్షనరీలో ఉండదు. నిన్ను రాజుని చేద్దాం అనుకున్నాను బాబు, మరి వాళ్ళు వచ్చి చంపేశారు, నేనేం చేయను అని దేవుడు అన్నాడు. ఆయన దావీదు కోసం వాళ్ళని చంపుతాడు, కానీ దావీదునైతే చావనివ్వడు. నాకు తెలిసిన ఒక తమ్ముడు బాత్రూంలో స్నానం చేస్తున్నాడట. బాత్రూంలో స్నానం చేస్తూ ఉంటే మధ్యలో కళ్ళు తిరిగి పడిపోయాడు. బాత్రూంలో కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు ఈ తలెళ్ళి బాత్రూమ్ గోడకు తగిలింది, బ్రెయిన్కి ఏదో దెబ్బతింది. ఒక్కసారి స్పృహ తప్పి పడిపోయాడు. గంట అయింది, 2 గంటలైంది, 3 గంటలైంది, ఆడు బయటికి రావట్లేదు. ఫ్రెండ్స్కి డౌట్ వచ్చి తలుపులు బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్తే వాడు అన్కాన్షియస్లో ఉన్నాడు. వాడిని గబాగబా హాస్పిటల్ తీసుకెళ్లారు.
హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్స్ ఏమన్నారంటే చాలా పెద్ద దెబ్బ తగిలింది, దెబ్బ తగిలిన చాలాసేపటికి మీరు రికగ్నైజ్ చేశారు కాబట్టి చెప్పలేం ఇతని కండిషన్. ఇతను బ్రతకతాడో లేదో ఒక 48 అవర్స్ అబ్జర్వేషన్లో చూశాక చెప్తా ఉన్నారట. 48 అవర్స్ తర్వాత బ్రతికాడు, కానీ స్పృహలోకి వస్తాడో రాడో తెలియదు అన్నారు. ఒక వారం ఆగాక స్పృహలోకి వచ్చాడు, గుర్తుపడతాడో లేదో తెలియదు అన్నారు. అంటే బ్రెయిన్ కదా, రకరకాల కాంప్లికేషన్స్. బతికాడు, స్పృహలోకి వచ్చాడు, కానీ మైండ్ సరిగా ఉండదేమో, పిచ్చోడ్లాగా ఉంటాడేమో, గుర్తుపట్టడేమో, ఒక్కడే మాట్లాడేసుకుంటూ ఉంటాడేమో అన్నారు. లేదు, బాగానే మాట్లాడుతున్నాడు, లాజికల్గానే మాట్లాడుతున్నాడు, అడిగిన వాటిని సమాధానం ఇస్తున్నాడంటే అయితే ఆ ప్రాబ్లం లేదు, మేబీ చూపు సరిగా కనపడదేమో అన్నాడు. తర్వాత చూపు కూడా కనపడుతుందని చెప్పాడు. అంచెలంచెలుగా 2 నెలల తర్వాత నార్మల్ అయిపోయాడు. ఎంత నార్మల్ అయ్యాడంటే ఆ దెబ్బ తగిలిన వాళ్ళకి అటువంటి రికవరీ ఉండదన్నంత ఇదిగా అయ్యాడు. ఇలాగ ఒక స్తుతికూటం పెట్టుకొని దేవుడు నన్ను ఆ హోప్లెస్ అన్న కండిషన్లో ఉంచి, రకరకాల సిమ్టమ్స్ ఉన్నాయన్నారు, అవన్నీ పోయి మళ్ళీ నేను నార్మల్కి వచ్చేసాను అని సాక్ష్యం చెప్తాను. తర్వాత నన్ను వాక్యం చెప్పమంటే ఈ కీర్తనే చెప్పాను. నేనేమన్నానంటే, నువ్వు ఇంకో 25 సంవత్సరాలు 25 సార్లు బాత్రూంలో పడినా సరే నీకేం అవ్వదు. అంటిల్ అండ్ అన్లెస్ దేవుడికి నీ పట్ల ఉన్న నిర్ణయాలు, ఉద్దేశాలు, చిత్తాలు నెరవేరే వరకు నీ లైఫ్లో ఏమీ జరగదు. ఏ రోజు నువ్వు భూమిని వదిలి వెళ్తావంటే, నువ్వు వచ్చిన పని సంపూర్ణం అయిపోయింది బాబు, నీ పట్ల నా ప్లాన్స్ అన్నీ కూడా ఫినిష్ అయిపోయినాయి, నవ్ కెన్ కమ్ బ్యాక్ అన్నప్పుడు దేవుడు మనం తీసుకెళ్తాడు మంచిగా, సంతోషంగా. అప్పటి వరకు మన ఊరికినే అలా ఎడ్జ్ దాకా వెళ్ళి వస్తూ ఉంటాం అంతే. మా స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు, వాళ్ళ అమ్మ గురించి చెప్తూ ఉంటాడు, ప్రతి 6 నెలలకు ఒకసారి పరుగులు తీస్తుందన్న, హాస్పిటల్ చుట్టూ తిరుగుతాం. ఎన్నిసార్లు హాస్పిటల్ చుట్టూ తిరగటం, పోవచ్చుగా అంటాడు. ఆమె ఏమంటదంటే, ఏమోరా ప్రతిసారి ఇదే లాస్ట్ మినిట్ అనుకుంటాను, కానీ ఏంటో దేవుడు బతికిస్తున్నాడు, నేను త్వరగా పోన్లే అంటది. ప్రతిసారి ఇక అయిపోయింది. ఈ మధ్య ఒక మా తెలిసిన వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫాదర్కి బాగాలేదంటే ఇంకా లాస్ట్ మినిట్స్ హోప్లెస్, మీరు రెడీ చేసుకుని అంటే అమెరికా నుంచి మొత్తం సర్దుకొని వచ్చారండి. వచ్చాక ఈయన లేచి కూర్చున్నాడు. వీళ్ళకి ఎలా ఉంటాడు, ఆయన లేచినందుకు మేము సంతోషపడాలా, అంత ఖర్చు పెట్టుకొని వచ్చినందుకు బాధపడాలా, అర్థం కావట్లేదు. ఎవరి జీవితాన్ని దేవుడు ఇప్పుడు ఎలా పొడిగిస్తాడో మనకి తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. ఒక రహస్యం ఈ కీర్తనలో ఉంది. ఏంటంటే, దేవుడు ఎవరినైతే ఏర్పరచుకున్నాడో ఆ ఏర్పరచుకున్న వాళ్ళ విషయంలో దేవుని చిత్తం పరిపూర్ణంగా నెరవేరే వరకు వాళ్ళని ఎవరు ఏమీ చేయలేరు. అది దావీదుకున్న ధైర్యం. అందుకు నేను నెమ్మదిగా పడుకొని నిద్రపోతాను. ఏంటి ధైర్యం అంటే, జరగాల్సినవి కొన్ని ఉన్నాయి, దేవుడు చూసుకుంటాడు. చుట్టూ 10,000 మంది వస్తే రాని, వచ్చాక మళ్ళీ లాస్ట్ మినిట్లో వాళ్ళే వెళ్ళిపోతారు, మనకెందుకు. అది ఎలా జరుగుద్దో నాకు తెలీదు, దేవుడు చూసుకుంటాడు. యెహోవాయే నాకు ఆధారం. ఈ లైను మీ నోటికి వస్తుందా? యెహోవా తన భక్తులను తన కొరకు ఏర్పరచుకుని ఉన్నాడు. అది మీకు ధైర్యాన్ని ఇవ్వాలి, అది మీకు ఒక హోప్నివ్వాలి. ఏవైతే నా లైఫ్లో దేవుడు సంకల్పించాడో అవి జరిగే వరకు నా లైఫ్లో ఏమి జరగదు. ఊరికినే అట్లా అంచుల దాకా వెళ్తాం, వెనక్కి వచ్చేస్తాం. అప్పటి వరకు మనం ఆయన చిత్తంలోనే ఉంటాము. అంటిల్ గాడ్ ఫుల్ఫిల్స్ హిస్ పర్పస్, నథింగ్ హ్యాపెన్స్ టు అస్. ఎందుకంటే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు, మన ప్రార్థన నెరవేరుతుంది. మనకు వ్యతిరేకంగా ఎవరైనా మనల్ని కిందకి లాగాలి, పైకి రానికుండా చేయాలి, మనల్ని బదనాం చేయాలి, ఏవైతే చేస్తారో అవేమీ ఫలించవు. ఎందుకంటే యెహోవా తన భక్తులను తన కొరకు ఏర్పరచుకున్నాడు. తల ఉంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల నమ్మకం తండ్రి, దయగల ప్రభువా,
నువ్వు ఏర్పరచుకున్న వాళ్ళ విషయంలో నువ్వు ఎటువంటి పనులు చేస్తావో మేము ఆలోచన చేస్తున్నాం. మా జీవితంలో ఏది జరగదు, అది మీరు అనుమతిస్తే కానీ జరగదు. మీ చిత్తం నెరవేరే వరకు మీరు దేన్ని అనుమతించాలని కూడా మేము చదువుకుంటున్నాం. యెహోవా తన భక్తులను ఏర్పరచుకున్నాడు. యెహోవా వాళ్ళ మొరని ఆలకిస్తాడు. మన హృదయాల్లో దేవుడు ధాన్యము ద్రాక్షారసము విస్తరించిన నాటి సంతోషం కంటే అధికమైన సంతోషాన్ని దేవుడు హృదయాల్లో పుట్టించినప్పుడు, దేవా నీ సన్నిధి కాంతి మా ముఖాల మీద ప్రకాశించాలని దావీదు కోరినప్పుడు, అటువంటి అనుబంధాన్ని మేము కోరుకుంటున్నాం ప్రభువా. నీ సన్నిధి మాకు కావాలి, నీ కాంతి మాకు కావాలి, నీతో సహవాసం మాకు కావాలి. నీ చిత్తానుసారంగా నువ్వు ఏది మా జీవితంలో చేసినా దాన్ని మేము ఇష్టంగా లోబడాలి. నీ చిత్తం మా జీవితంలో పరిపూర్ణంగా నెరవేరే వరకు మేము ధైర్యంగా, నెమ్మదిగా, ప్రశాంతంగా నీ మీద ఆధారపడి ధైర్యంగా పడుకునే ఆ విశ్వాసపు జీవితం మాకు దయచేయండి. ఇక చేరిన ప్రతి బిడ్డను మీరు దర్శించండి. వారి జీవితాల్లో పరిస్థితులు విషమిస్తున్నాయేమో, వారి జీవితాల్లో పరిస్థితులు వాళ్ళని కిందకు లాగుతున్నాయేమో, ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కాని పరిస్థితిలో ఉన్నారేమో. యెహోవా ఏర్పరచుకున్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు, వాళ్ళ జీవితాలు ఏం జరగదు, ఏం అవ్వదు. దేవుడు సంకల్పించిందే నెరవేరుతుంది. యెహోవా మా మొరలు ఆలకిస్తాడన్న నిశ్చయత, నిరీక్షణ, ధైర్యం వాళ్ళకి పుట్టించండి. లోకంలో ఉన్న ఆస్తుల అంతస్తుల కంటే మించిన ఒక దైవికమైన ఆనందం హృదయంలో మీరు వాళ్ళకి కలుగు చేయండి. చుట్టూ మరణం ఆవరించినప్పుడు కూడా మాటల కందన ఒక నెమ్మదితో కూర్చోగలిగే ఆ నిబ్బరమైన మనసు వాళ్ళకి దయచేయండి. యెహోవాయే మా ఆధారం అని మీ బిడ్డలు కూడా చెప్పగలిగినట్లుగా, ఒంటరిగా ఉన్నప్పటికీ మేము సురక్షితంగా ఉంటామన్న నిశ్చయత వాళ్ళకి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. కొంతమంది హృదయాల్లో ఆ అష్యూరెన్స్ని మీరు ఈ రాత్రి ముద్రించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ మీటింగ్ని ఏర్పాటు చేసే సోదరులు బట్టి మీకు వందనాలు. నేను భారం వహించడానికి ముందుకు వచ్చిన సోదరులు బట్టి మీకు వందనాలు. మీ బిడ్డల ప్రయాసం దీవించండి, వర్ధిల్ల చేయండి. వచ్చిన ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పగించుకుంటూ మీ నామం మహింపరచబడాలని, మీ చిత్తం మా జీవితాల్లో నెరవేరాలని యేసుక్రీస్తు వారి పేట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ బ్రదర్. ఇప్పుడు కొన్ని అనౌన్స్మెంట్ చేస్తారు. మరి ప్రభు కిషోర్ గారు కొన్ని అనౌన్స్మెంట్ చేయాల్సిన ప్రార్థన మనకు చేస్తారు. ఈ అనౌన్స్మెంట్స్ చేయబోయే ముందుగా ఒక 2 కార్యక్రమాలు ఉన్నాయి. అవి పూర్తయిన తర్వాత ముందున్నటువంటి భాగంలో కొనసాగుతాము. ఈ యొక్క సమయంలో ఈనాటి ఈ యొక్క యూత్ మరియు ఫ్యామిలీ రిట్రీట్కి వాక్యోపదేశం చేయడానికి విచ్చేసినటువంటి బ్రదర్ వంగూరు సురేష్ గారికి సన్మానం చేయాలని ఆశపడుతున్నాం. దయచేసి సంఘ కాపరి గారు అలాగే సంఘ పెద్దలు ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. కమిటీ వారు, ట్రెజరర్ గారు, అలాగే సంఘ కాపరి గారు, అలాగే బ్రదర్ డానీ దినకరన్ గారు,
అలాగే స్థానిక సంకాపరి గారిని ఈనాటి వాక్యోపదేశకులైనటువంటి సురేష్ అన్న గారు సన్మానించవలసింది మనం చేస్తున్నాం. అలాగే సంఘ పెద్దలు కూడా ఉండవలసింది. అనౌన్స్మెంట్స్ అని రాస్తున్నారు కదా, అది దాని గురించి మీకు కొంచెం తెలియజేయాలని ఆశపడుతున్నాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి దర్శనాన్ని బట్టి ఈ యొక్క పరిచర్యను నేను జరిగిస్తూ ఉన్నాను. ఈ పరిచర్య అనేది ఎలా ప్రారంభమైందంటే, నేను 2004వ సంవత్సరం అక్టోబర్ 30వ తేదీ సామెతలు 3వ అధ్యాయం ద్వారా దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను రక్షింపబడడం జరిగింది. అప్పటి నుంచి నేను దేవునికి నా యొక్క జీవితాన్ని సమర్పించి నేను ఆయనకి అనుగుణంగా జీవిస్తూ రావడం జరిగింది. ఇంతకుముందు నేను సినిమా పాటలు పాడుతూ సినీ ఆర్కెస్ట్రాల్లో అట్లా తిరుగుతూ ఉండేవాడిని. ఈ యొక్క సంఘ కోయర్ డైరెక్టర్ అయినటువంటి సోమన్ రాజు గారు